పేరు సూర్యప్రకాష్, జాబ్ ఐపీఎస్. సర్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ. తన డ్యూటీ తానే వేసుకుని తనకు నచ్చిన చోట ఉద్యోగం చేస్తారు. జీతం రాకపోయినా డ్యూటీకి మాత్రం చచ్చినా సెలవు పెట్టారు. మొన్ననే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్లో సార్ హడావుడి చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఎంత సిన్సియర్ అండ్ సీరియస్ ఆఫీసర్ అంటూ సూర్యప్రకాష్ సార్తో సెల్ఫీలు కూడా దిగి మురిసిపోయారు. సార్ కాంటెంట్ అండ్ కటౌట్ కి అంతా ఫ్లాట్ అయిపోయారు. సీన్ కట్ చేస్తే అయ్యవారు నకిలీ ఐపీఎస్ అని తెలిసిపోయింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎవడు పడితే వాడు పోలీస్ డ్రెస్ కుట్టించుకొని చేస్తే సినిమా పోలీసుల్లా రియల్ పోలీసులు కూడా నమ్మేయడం ఏంటి? డిప్యూటీ సీఎం రక్షణ వలయంలో పోలీసుల సమక్షంలోనే నకిలీ ఐపీఎస్ నానా హంగామా చేశాడంటే ఇక పెద్దవాళ్ల భద్రత ఎవరి బాధ్యత? నెత్తి మీద 3 సింహాల టోపీ, ఒంటి మీద ఖాకీ డ్రెస్, 4వ సింహంలా కలర్ఫుల్ కటౌట్. ఐపీఎస్ ఆఫీసర్ అంటూ సెల్యూట్ కొట్టేద్దాం, సార్కి దండేసి దండం పెడదాం. ఇది జనం చేసిన పని కాదు, పోలీసుల నిర్వాకం. అది కూడా డిప్యూటీ సీఎం టూర్లో పోలీసుల ఘోర వైఫల్యం. ఏపీ పోలీస్ ని కుదిపేస్తున్న నకిలీ ఐపీఎస్ వ్యవహారం. కొద్ది రోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ అరెస్టుతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు అక్రమ వసూళ్లు దందాల కోసమే నకిలీ ఐపీఎస్ అవతారమెత్తి అందరినీ బురిడి కొట్టించినట్టు పోలీసులు నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ టూర్ లో రియల్ ఆఫీసర్ల కన్నా ఈ డూప్లికేట్ చేసిన హడావిడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నకిలీ ఐపీఎస్ అధికారి బలివాడ సూర్యప్రకాష్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. సూర్యప్రకాష్ నుంచి నకిలీ ఐపీఎస్ ఐడి కార్డులు, ఐపీఎస్ యూనిఫామ్ తో పాటు కారు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన పవన్ కళ్యాణ్ పర్యటనలో ఈ నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేశాడు. ఎస్ఐలకు, సిఐలకు బాధ్యతలు అప్పగిస్తూ ఐపీఎస్ అధికారి హోదాలో విధులు కూడా నిర్వర్తించాడు. పలువురు ఎస్ఐలు, సిఐలు పోటీ పడి మరీ సూర్యప్రకాష్ తో ఫోటోలు దిగారు. ఈ డూప్లికేట్ ఐపీఎస్ పవన్ కళ్యాణ్ పర్యటనలో డ్యూటీ చేసినట్టు నటించి అక్కడ ఫోటోలు దిగాడు. ఇదంతా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షణలో ఉన్న భద్రతా వలయంలోకి చొరబడి మరీ సూర్యప్రకాష్ చేసిన హంగామా. ఆ తర్వాత ఆ ఫోటోలను ఐపీఎస్ అధికారి హోదాలో పవన్ కళ్యాణ్ పర్యటనలో డ్యూటీ చేసినట్టు బిల్డప్ ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు సూర్యప్రకాష్. అయితే అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు సూర్యప్రకాష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యప్రకాష్ పై బిఎన్ఎస్ 165/24 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని రిమాండ్ కు పంపారు. బలివాడ సూర్యప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్, సన్ ఆఫ్ లేట్ రవిటి బాబు, ఏజ్ 41 years, 60 కర్ణం బై క్యాస్ట్, హనుమాన్ రెసిడెన్సీ, అంబటి వలస విలేజ్, విజయనగరం డిస్ట్రిక్ట్. సబ్సిక్వెంట్ గా అతని సెల్ ఫోన్లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని ఆ ట్యాగ్ లైన్లు ఇచ్చుకున్న తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతను ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడని ఆరా తీస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది. ఇతను ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సూర్యప్రకాష్ సొంతూరు దత్తిరాజేరు మండలం గడసాం. ఇతగాడు గత 4 ఏళ్లుగా విజయనగరం మండలం ముడిదాంలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. సూర్యప్రకాష్ విజయనగరంలో బీటెక్, కర్ణాటకలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆర్మీలో సిపాయిగా పనిచేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత ఈ మాజీ సిపాయి మిస్టర్ 420 అవతారం ఎత్తాడు. మొదట విజయనగరంలో తూనికలు, కొలతల శాఖలో లైసెన్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్టు నమ్మించి పలు అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో కుటుంబాన్ని విజయనగరంలోనే ఉంచి సూర్యప్రకాష్ మాత్రం హైదరాబాద్ కి మకం మార్చాడు. అక్కడ హాస్టల్లో ఉంటూ తరచూ విజయనగరం వచ్చి వెళ్తుండేవాడు. ఆ సమయంలోనే సూర్యప్రకాష్ తండ్రి 2005లో దత్తిరాజేరులో భూమిని కొనుగోలు కోసం రాసుకున్న అగ్రిమెంట్ పత్రాలు కనిపించాయి. ఆ తర్వాత తండ్రి మరణించడంతో సూర్యప్రకాష్ ఆ అగ్రిమెంట్ చేసిన రైతుల దగ్గరకు వెళ్లి భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన అగ్రిమెంట్ ఇప్పుడు అమలు చేయడం కుదరదని రైతులు తెగేసి చెప్పారు. దీంతో రైతులను బెదిరించేందుకు నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తాడు. అందరినీ నమ్మించేందుకు హైదరాబాద్ నుండి తరచూ ఐపీఎస్ అధికారి యూనిఫామ్ లోనే జిల్లాకు వచ్చేవాడు. బంధువులు, స్నేహితుల దగ్గర కూడా ఐపీఎస్ యూనిఫామ్ లోనే వెళ్లేవాడు. దీనికోసం నకిలీ ఐడి కార్డులు, నకిలీ బ్యాడ్జీలు కూడా తయారు చేయించాడు. పోలీస్ ఆఫీసర్ల కలరింగ్ ఇచ్చేందుకు సెకండ్ హ్యాండ్ బొలెరో వాహనం కొనేశాడు. ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ చిన్నారావుతో పరిచయం పెంచుకొని అతగాడి ద్వారా మరికొందరు పోలీసు ఉన్నతాధికారులను పరిచయం చేసుకున్నాడు. వాళ్లతో కలిసి ఫోటోలు తీసుకుని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేవాడు. పలు ప్రైవేట్ కార్యక్రమాలకు ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో గెస్ట్ గా హాజరయ్యేవాడు. ఐపీఎస్ అంటూ బిల్డప్ ఇచ్చి రైతుల దగ్గర నుంచి 90 సెంట్ల భూమిని లాగేశాడు. ఇతనికి వాళ్ళ ఫాదర్ కి రావాల్సింది ఉంది. సబ్సిక్వెంట్ గా కరోనాలో చనిపోయారు 2020లో. చచ్చిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఇతనికి ఏంటంటే
ఆ ల్యాండ్కి సంబంధించిన ఈ పురోని కాగితాలన్నీ అతనికి ఇంటి దగ్గర దొరకటము, తర్వాత ఈ ల్యాండ్ ఎలా అయినా మనకు రావాల్సింది ఉంది అని చెప్పడము, తర్వాత ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కానీ హ్యాండ్ ఓవర్ చేయడం కానీ ఏదైనా క్వశ్చన్లోకి రావడం కానీ ఏం జరగలేదు. అలాంటి టైంలో నేను ఒక ఆఫీసర్ నేను చెప్పిన మాటకి వాల్యూ ఉంటుంది, నేను చెప్తే భయపడతారు, అప్పుడు నా ల్యాండ్ నాకు వస్తుంది అని దురుద్దేశం అప్పుడు కలిగింది. ఎవరికైనా తన మీద అనుమానం వచ్చినట్టు పసిగడితే పర్ఫార్మెన్స్ లెవెల్స్ పెంచేస్తాడు. దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ లో డ్యూటీ చేసినట్టు నటిస్తే అందరూ ఖచ్చితంగా తనను నమ్ముతారని ఫిక్స్ అయ్యాడు. పవన్ టూర్ కి 1500 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో వాళ్లలో ఈజీగా కలిసిపోయాడు. ఐపీఎస్ అధికారి అంటూ చాలా మందిని నమ్మించి ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం, అందిన కాడికి దోచుకోవడం చేశాడు. మరికొన్ని చోట్ల భారీగా అప్పులు కూడా చేశాడు. ఈ నకిలీ ఐపీఎస్ అరెస్టుతో అతగాన్ని నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా ఇప్పుడు కంగు తిన్నారు. ఆయన వినాయక చవితిలో వచ్చేటప్పుడు లడ్డూ పాడడం, అప్పుడు అందరి ముందే నాకు సివిల్ సెలెక్ట్ అయ్యాను, నేను ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను అని చెప్పడం అనౌన్స్మెంట్ చేశాను అందరి ముందండి. అప్పటి నుంచి మనకి ట్రైనింగ్కి వెళ్ళి రావడం, నేను ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ మనకి ఇది అవ్వడం. ఇప్పుడు అలాగనే అందరూ ఇక్కడ డిపార్ట్మెంట్ మా ఏరియా అందరూ డిపార్ట్మెంట్ ఏరియా అండి. అలాగే పరిచయం అయ్యి మనకి ఆ రోజు నైట్ ఎమర్జెన్సీగా గావరాగా వచ్చి తమ్ముడు నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి, నాకు ఇప్పుడు ట్రైన్లు దొరకు, కారులు ఇదేట్లేదు, నువ్వు నన్ను డ్రాప్ చేసి అంటే నాకు రావడానికి ఇప్పుడు అవ్వదని, డ్రైవర్ని ఎవరైనా ఇస్తానంటే అది డ్రైవర్ని సెర్చ్ చేయు, డ్రైవర్కి అంతే ఇచ్చేదని నేను ఆ టైం అప్పుడు డ్రైవర్ని ఇచ్చి నేను పంపించానండి. పంపించిన తర్వాత మా డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్, మనలో ట్రేస్ అవుట్ చేసి వైజాగ్ పిఎం పాలనలో పట్టుకున్నారండి. ఆయన ఎక్కడి నుండి వచ్చి ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్లో అదే గ్రూప్ హౌస్లో ఒక ఇది తీసుకుని ఉంటున్నాడు. ఆయన మా ఊరికి ఆయనకి ఏ సంబంధం లేదు. అక్కడ ఏంటైందంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఉండడం వల్ల మా ఊర్లో ఉన్న మా మేనాల్డ్ అవుతాడు. ఆ రోజు ఏదో పరిచయం మీద నేను వైజాగ్ అక్కడికి వెళ్ళి వస్తాను అని అంటే ఆ కారు ఇచ్చాడనమాట. దానికి కూడా ఏంటంటే సర్లే ఒక పక్క ఆయన అడిగాడు కదా, ఎవరైనా ఒక 2-3 సంవత్సరాలు ఉన్నాక కంపల్సరీగా ఆటోమేటిక్ పరిచయం పెరుగుతుంది, దాని మీద ఆ కారు ఇవ్వడం కూడా ఆ విషయం మీద ఇచ్చాడు. తర్వాత తను కూడా చాలా బాధపడుతున్నాడు, ఇదేంటిది ఎంత మోసం చేసిన వాటితో నేను 2-3 సంవత్సరాలు ప్రయాణం చేశానని. నకిలీ ఐపీఎస్ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స తనదైన శైలిలో స్పందించారు. భారీ భద్రత మధ్య ఒక నకిలీ ఐపీఎస్ ప్రవేశించాడంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో చూసుకోవాలన్నారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ఐపీఎస్ ఆఫీసర్ అనుకున్న వచ్చేస్తే ఏమనుకోవడం, మళ్ళీ ఆయన వచ్చి ముందు వచ్చాడు వెనక వచ్చాడు అని కంటే ముందు దానికి సంబంధించిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటున్నా అంటే బాగుండేది. మరి దాన్ని సంబంధించుకోవడం ఎందుకు? ఎంక్వైరీ చేసాము, దాని మీద చర్య తీసుకుంటున్నాము, ఇగో ఏంది అది ఎక్కడ లోపం జరిగిందో, ఇగో వీళ్ళ లోపం అని ఇప్పటికే చట్టాలు ఎందుకు వెళ్ళిన ఎవరు? మామూలు వ్యక్తి వెళ్ళే, మామూలు మంత్రి వెళ్ళే. ఆయన వచ్చి మా ఇల్లు ఆయన వచ్చి ఆడు తోలు తీస్తాను, ఇటు తొక్క తీస్తాను. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తాడు చూద్దాం, రేపు పొద్దున్న చూస్తాను ఆయన ఏం చేస్తారో చూద్దాం. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన రక్షణ బాధ్యత హోమ్ మినిస్టర్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ చూసుకోవాలన్నారు ఆయన. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. ఇది నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం, ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. ఈ నకిలీ ఐపీఎస్ వ్యవహారం ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ భద్రతపై విపక్షాలు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మ్యాటర్ మరింత వేడెక్కింది. దీంతో హోంమంత్రి అనిత ఈ ఇష్యూపై విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.